వీడియోలో కనిపించిన ప్రోడక్ట్స్ అండ్ ద డీటెయిల్స్ కోసం కిందున్న లింక్స్ని ట్యాప్ చేయండి. వెంటనే సినిమాలు చేసి పని కల్పిస్తున్న ఏకైక హీరో. ఇంకొకటి, ఈ విషయం ఈరోజు ఖచ్చితంగా మాట్లాడతా. ఎవడేమనుకున్నా సరే వస్తారు. ఎవడి టాలెంట్ ఆడుంటుంది ఇక్కడ, ఎవడ ఆట ఆడతాడు ఇక్కడ, ఒకడు నియంత్రించలేడు. తెలుసు, అర్థమైంది. ఎవరన్నారు ఈ మాట? రంగస్థలం దెబ్బతో మేము ఆడడానికి వచ్చాం, మాకు ఆడడానికి అవకాశం ఇచ్చారు మైత్రి వాళ్ళు, సుకుమార్ గారు. ఇక ఆట ఆడడం బిగిన్ చేశాం. టాలెంట్ ఉన్నోడు ఉంటాడు, టాలెంట్ లేనోడు సర్దుకుని వెళ్తాడు. అవకాశం ఇచ్చి పిల్లి మెళ్ళలో గంట కట్టినోడు గొప్పోడు. అటుంటోళ్ళు మైత్రి వాళ్ళు, సుకుమార్ గారు. ఇది ఖచ్చితంగా చెప్తా నేను. ఇది అర్థమైందో లేదో మీకు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎవడబ్బా సొత్తు కాదు ఇండస్ట్రీ, టాలెంట్ ఉన్నోడిది. అటువంటి టాలెంట్ ఉన్నోళ్ళని పిలిచి రెడ్ కార్పెట్ పరిచే సంస్థలు ఉన్నాయి. అటువంటి దాంట్లో మేని వన్నెది మైత్రి మూవీస్. ఇక సినిమాకి వస్తా. రవితేజ గారితో నాకు ఎంతోమంది హీరోలతో పనిచేస్తున్నా. అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు పనిచేశా. కానీ ఆ పిల్లోడితో ఉన్న అనుబంధం, అబ్బాయి ఏ జన్మ బంధమో కానీ నువ్వు ఉంటే ఈ డయాసు, ఈ పబ్లిక్ సమక్షంలో చెబుతున్నా, నేను చాలా అదృష్టవంతుడు అబ్బాయి. నీలాంటి తాత్వికుడు, వీళ్ళందరికీ నువ్వు ఒక హీరోలా కనపడతావు. కానీ నాకు నీలో ఒక జిడ్డు కృష్ణమూర్తి ఉన్నాడు. కాదని అనుమానం ఆయన్నే. నిజంగా ఉన్నది ఉన్నట్లు మొహమాటం లేకుండా నిజంలో బ్రతకడం, నిజంగా ఉండడం ఆయనకు ఒక్కడికే చెల్లింది, నాకే చెల్లింది. ఎవడేమనుకున్నా సరే చెప్పాల్సింది చెప్పా. ఇకపోతే ఇరుముడి. రవితేజ గారి సినిమాల్లో నాకు నచ్చిని అడ్డొస్తావా? లేదు, నేను ఇక్కడ తిరుగుతున్నా ఊరికే. రవితేజ గారి నీ సినిమాలో నాకు నచ్చింది ఆటోగ్రాఫ్, మై చరణ్, అది నేనింతే, విక్రమార్కుడు, శివ నిర్వాణ అనే ఒక డైరెక్టరు, ఒక నటుడు, పరిపూర్ణమైన నటుణ్ణి రవితేజ అంటే ఇది అని ఇన్నాళ్ళకి మీకు చూపించాడు. మళ్ళీ రవితేజ అంటే ఈ కాదు దీంట్లో నటుణ్ణి చూస్తారు. ఆడపిల్లలు రవితేజలో వాళ్ళ నాన్నను చూసుకుంటారు. నాన్నంటే ఇలా ఉండాలి, ఆడపిల్లల్ని చక్కగా చూసుకునే తండ్రి అంటే ఇలా ఉండాలి, వాళ్ళకి భరోసా ఇచ్చే తండ్రి అంటే ఇలా ఉండాలి, వాళ్ళ ఒంటి మీద చెయ్యేసిన వాళ్ళని ఒక రకంగా చూసిన చెండాలు తీసే తండ్రి అంటే ఇలా ఉండాలనే సినిమా ఇది. ఒక అద్భుతమైన కథ. అబ్బాయి శివ నిర్వాణ, నీ గురించి చాలా చెప్పాలా, ఇప్పుడు చెప్పను, సక్సెస్ మీట్లో చెప్తా. పోతే మా అన్న మళ్ళా వస్తుంటే నాకు ఇక్కడ భయం వేస్తుంది. అక్కడ లైట్ లేదు, దీనికోసం. లైట్ లేదా? ఇక్కడ లైట్. ఎంత లైట్ ఉన్నా చాలదా ఏంది నీకు? సాయి కుమార్ అన్న, నీతో పనిచేయడం అంటే అది అదృష్టం ఉండాలి. ఇక మీ బావుండాడు, అదిగో హీరో గారి సెట్టుకు వచ్చిన, అందరి సెట్టుకు వచ్చిన ఆయన రాడు. ఎవరు? రమణ భార్గవ, కమిటీ కుర్రోళ్ళతో అక్కడ ఉన్నాడు ఆయన. ఇలా ఈ సినిమా చాలా గొప్పదండి, ఒక అద్భుతమైన సినిమా. ఇన్నాళ్ల తర్వాత ప్రేక్షకులకి బ్లాక్ బస్టర్ అని నేను అన్నాను, కానీ బ్లాక్ బస్టర్ అనేది చాలా చిన్న పదం. కాబట్టి 21వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యేదాన్ని థియేటర్లోనే చూడండి. ఈ చెత్త బొంగు ఇవన్నీ ల్యాప్టాప్లు వీటిలో మాత్రం చూడద్దు. ఏంది ఎమ్మటనే ఇదేంటో నాకు అర్థం కాదు. హాల్లో వేస్తానే ఉంటారు, ఒక 10 నిమిషాలు వీడు ఇక్కడ చూస్తుంటాడు. ఇది ఎట్ట సాధ్యమో పెద్ద పెద్ద వాళ్ళందరికీ మీకే తెలియాలా? తప్పురా బాబు, ఇదంతా అడ్డుకోవాల్సింది ఇదిగో ఈ జంజీ
ఈ జంజియే మీరే అడ్డుకోవాలి, పైరసీ కానీ దాని అమ్మ మొగుడు ఏదన్నా కానీ. కాబట్టి అందరూ కూడా దీన్ని విజయవంతం చేసి అద్భుతమైన సినిమా మీ అందరి జీవితాల్లో నిలిచిపోయే సినిమా. ఎందుకంటే కొన్ని సినిమాలు రంగస్థలం, పుష్ప కొన్ని ఉంటాయి, అట్లానే ఇరుముడి కూడా